అందరికీ నమస్తే। ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి అక్రమ అరెస్టును ధర్మ స్టూడెంట్స్ యూనియన్ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఈరోజు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పదే ప్రజాపాలన మాది ప్రజాపాలన అని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో పేదల ఇండ్లు కూల్చడమేనా ప్రజాపాలన అంటే పేదల ప్రజల కోసం పోరాడుతున్నటువంటి నాయకులను అరెస్ట్ చేయడమేనా ప్రజాపాలన? మీరు దీనికి సమాధానం చెప్పాలి। గత కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూబాధితుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అక్కడ ఉన్నటువంటి భూబాధితుల కోసం ధర్నా చేసి నిరాహార దీక్ష చేసి ఈ ప్రభుత్వం దిగొచ్చేటట్టు చేసినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు పాక్షికంగా ఈ ప్రభుత్వం కొంతమందికి 300-400 మందిని మాత్రమే పట్టాలు ఇచ్చినటువంటి సందర్భం, ఇంకా అక్కడ ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలకు పట్టాలు ఇచ్చినటువంటి సందర్భం। ఎందుకు మరి ఈ కొద్ది మందికే ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది? అంటే అర్హులు కేవలం 300-400 మాత్రమే ఉన్నారా? అక్కడ ఉన్నటువంటి దాదాపు 1000 మందికి పైగా ఉన్నటువంటి అర్హులకు కేవలం వారికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా భూబాధితుల కోసం భూబాధితుల పక్షాన పోరాడుతున్నటువంటి ఇంకొంతమందికి పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం ఈ సందర్భంలో ఈ సంఘటన తెలుసుకున్నటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈరోజు ఖమ్మం కలెక్టర్ గారిని కలవడానికి పోవడం జరిగింది। ఎందుకు అని అంటే అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఎంతమంది అర్హులకు అందినాయి, అసలు ఇంకొంతమందికి ఎందుకు అందలేదు? అసలు ఈ అన్నిటి విషయాల మీద డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఖమ్మం జిల్లా కలెక్టర్ని గారు కలిసి వినతి పత్రానికి ఇవ్వడానికి పోతే ఈరోజు అప్రజాస్వామికంగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది। మరి ఈ ప్రజాప్రభుత్వంలో ఈ ప్రజాపాలనలో కనీసం ఈ పేద ప్రజల గోడును ప్రభుత్వానికి వినిపించేటటువంటి కలెక్టర్ గారికి వినిపించేటటువంటి హక్కు కూడా లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। ఈరోజు అదే విధంగా భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని రాజ్యాంగ విలువలను కాపాడుతూ రాజ్యాంగాన్ని ప్రచారం చేసినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ ఆలోచన మానుకోవాలి। ఇచ్చినటువంటి కొద్ది మందే కాదు, దాదాపు 1000 మందికి పైగా ఉన్నటువంటి అర్హులకు పట్టాలు ఇవ్వాలి। ఏదో కొద్ది మందికే ఇచ్చి మేము చేసినాం కదా అన్నట్టు కాకుండా అక్కడ ఉన్నటువంటి అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలి। తక్షణమే నేటి నుండే వారికి ఇల్లు కట్టించేటటువంటి ప్లాన్ కూడా ఇవ్వాలి। తక్షణమే ఇవన్నీ చేయకపోతే రాబోయే రోజుల్లో ధర్మ స్టూడెంట్స్ యూనియన్ అదేవిధంగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాన్ని లేవదీస్తాం। ఇప్పటికైనా విశారదన్ మహారాజ్ గారు ఎక్కడ ఉన్నాడు? ఖమ్మంలో అరెస్ట్ చేసినటువంటి విశారదన్ గారు రకరకాల పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నారని మనకు సమాచారం। కాబట్టి విశారదన్ మహారాజ్ గారిని తక్షణమే విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం। ఖబర్దార్ రేవంత్ రెడ్డి, న్యాయం చేయాలి ఖమ్మం భూబాధితులకు వెంటనే, అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలి వెంటనే, విడుదల చేయాలి విశారదన్ మహారాజ్ గారిని వెంటనే, విడుదల చేయాలి విశారదన్ మహారాజ్ గారిని వెంటనే, విడుదల చేయాలి విశారదన్ మహారాజ్ గారిని వెంటనే, విడుదల చేయాలి విడుదల చేయాలి విశారదన్ మహారాజ్ గారిని వెంటనే।